గొడవలు వద్దండి, మాకు గొడవలు వద్దు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం అమరాయణమ్మ శ్రీ సిద్ధిలమ్మ వారి ఆలయం దగ్గర ఉన్నాం. ఇప్పుడు మీ అందరికీ చిన్న విషయం చెప్దని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది. ఇది అమ్మవారి ఉండి అండి. ఈ గత సంవత్సరం ఇండిమెంట్ వారు చేసినప్పుడు ప్రతి ఉండికి సీలేశారండి. మరి ఇవాళ ఏదైతే గంగళాలు కట్టారో దీంట్లో వేసిన అమ్మవారి డబ్బు ఎవరో జేబులోకి వెళ్దాం పెట్టుకుందామని చెప్పి ఆలోచనతో పెట్టారు. మాకు అర్థం కావట్లేదు. అమ్మవారి డబ్బు ఎప్పుడైతే అమ్మవారి కోసమే వినియోగించాలి, అమ్మవారి డబ్బు భక్తుల కోసం వినియోగించాలి తప్ప ఒకరి జేబులోకి వెళ్ళటం అది మంచి పద్ధతి కాదని చెప్పేసి గత 4-5 ఏళ్ళుగా మేము పోరాడుతూనే ఉన్నాం. గత ప్రభుత్వంలో ఇలాగే ఎన్నో హిందూ టెంపుల్ ధ్వంసం చేశారు. హిందూ టెంపుల్ ఆదాయం ధ్వంసం జేబులో పెట్టుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన అమ్మవారికి వచ్చిన సొమ్ము ఏదైతే ఉందో అమ్మవారి అభివృద్ధి కోసం వినియోగించాలి తప్ప, లేదా భక్తుల యొక్క సేఫ్టీ కోసం వినియోగించాలి తప్ప ఒకరి జేబులోకి వెళ్ళడం అనేది ఏమాత్రం సమంజసం కాదు, ఏమాత్రం మంచి పద్ధతి కాదు. ఇప్పుడుగానే ఎండోమెంట్ వారు స్పందించాలి, పోలీసు వారు స్పందించాలి. ఒకసారి వెళ్తామా? ఇదిగో ఇక్కడ డబ్బులు లేకుండా గుట్ట పెట్టారు. ఎంత దారుణం అంటే అమ్మవారి సొమ్ము, ఏదైనా అమ్మవారి సొమ్ము భక్తులకు సేఫ్టీ కోసం వినియోగించాలి, లేదా అమ్మవారి సొమ్ము అమ్మవారి యొక్క ఆలయానికి అభివృద్ధి చేయడం కోసం వినియోగించాలి తప్ప ఒకటి జేబులో పెట్టుకోవడం కోసం ఇంత దారుణమైన పరిస్థితి ఈరోజు చిన్న కొల్లేరు పెద్దలమ్మ అమ్మవారి ఆలయం దగ్గర నెలకొందంటే ఒక భక్తుడిగా కాకుండా ఒక గ్రామస్తుడిగా నేను చాలా ఆవేదన చెందుతున్నాను. చాలా బాధ కలుగుతుంది మాకు. అమ్మవారి సొమ్ము గత 8 ఏళ్ళు ఏమైపోయిందో తెలీదు, లెక్క చెప్పమని చెప్పలేదు. సరే వదిలేసాం, ఎవరి బాబునాలు పోతారని చెప్పేసి. కానీ ఇదిగో ఇది సీల్ లేని బల్లాడికి వచ్చి ఇక్కడ పెట్టారు. ఇదిగో ఇల్లారండి ఒకసారి. ఇదిగో ఇది ఉండి అంటండి. ఇది ఉండి ఈ పక్కకి గంటేసి ఈ ఏర్పాటు చేస్తున్నారు. అంటే దీన్ని ఎవరు అడగలేదండి, ఎవరిష్టం వాళ్ళు తీసుకోవచ్చు. దీనికి ఒక సీల గీలు ఏమి ఉండదు. ప్రజల సమాజం చెప్పని పని లేదు. కాబట్టి ఇప్పటికైనా ఇండిమెంట్ వారు స్పందించాలి, ఖచ్చితంగా పోలీసు వారు స్పందించాలి. ఏమైనా సరే అమ్మవారి సొమ్ము అమ్మవారికి చెందాలి తప్ప అమ్మవారి సొమ్ము భక్తుల యొక్క సేఫ్టీ కోసం, భక్తుల యొక్క అవసరార్థం వినియోగించాలి తప్ప ఒకటి జేబులోకి వెళ్ళడం ఏమాత్రం సమంజసం కాదు. ఈ అమ్మవారి సొమ్ము బయట వ్యక్తులు జేబులోకి వెళ్ళి ప్రసక్తే ఉండదు. దానికి ప్రాణాలు అడ్డైనా సరే మేము ప్రాణాలను అడ్డేసి అమ్మవారి సొమ్ముని కాపాడతామని ఈ గ్రామస్తుడిగా అమ్మవారి యొక్క భక్తుడిగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఎగ్జిక్యూటివ్ అధికారి అంట. ఎవరా ఇలా మరి ఎగ్జిక్యూటివ్ అధికారి ఎవరు అక్కడ రా నాని? ఎగ్జిక్యూటివ్ అధికారి ఎవరో ఎండోమెంట్ వాళ్ళు వస్తుంది. అది ఇచ్చారా, అధికారం ఇచ్చారా, అది జాబ్ ఇచ్చారా? ఆ స్లిప్ల మీద రాస్తున్నారు మీరు. మీ స్లిప్ల మీద రాసుకోవాలి. మీరు స్లిప్లు తెచ్చుకోండి, రాయండి. మీకు ఏ పర్మిషన్ ఉందో పర్మిషన్ తెచ్చుకోండి. మాకు అభ్యంతరం లేదు. అమ్మవారికి వచ్చిన రూపాయి మేము పాటు చేయము, కానీ అమ్మవారికి వచ్చిన రూపాయి మాత్రం అమ్మవారికి అందాలి. అదే మా కాన్సెప్ట్, అదే మా టార్గెట్. ప్రజలకు లెక్కలు చెప్పాలి. ఏ బుక్ కల్లా బుక్ ఊరు గ్రామస్తులు ఎవరైనా రాసుకొచ్చి అంటారు అలా కూర్చుని అమ్మవారికి డబ్బులు. ప్రైవేట్ టెంపుల్ సార్, ఇది ప్రైవేట్ టెంపుల్. గొడవ జరిగితే మీరు తీసుకెళ్ళిపోండి. అదే మీరు ఇక్కడ మాకు ఆర్డర్ చేస్తే పద్ధతి కదరా. గొడవ చెయ్యండి, గొడవ చెయ్యం.